ఈరోజు దేవుని వాగ్దానం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ గ్రంథకర్త ప్రవక్త అయిన ఇర్మియా. ఈయన్ను విలపించే ప్రవక్త అని పిలుస్తారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 17వ వచనంలో రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కన్నుల నుండి కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనము ధ్వని చేయవలనని నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా ప్రవక్త మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే 9వ అధ్యాయంలో ఇదే ప్రవక్త 21వ వచనంలో వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకు మరణము మన కిటికీలను ఎక్కుతున్నదని, మన నగరులలో ప్రవేశిస్తున్నదని హెచ్చరిస్తున్నాడు. ఇదే ప్రవక్త విలాప వాక్యాల్లో 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా హెచ్చరిస్తున్నాడు. నీవు లేవాలి, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించాలి. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తాలి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. మొరపెడితే ఉత్తరమిచ్చు దేవుడు గనుక ఈ రీతిగా ఇర్మియా మాట్లాడుతున్నాడు. మొరపెట్టవలసిన అవసరత దేశం మీద, కుటుంబాల మీద, వ్యక్తిగత జీవితాలకు, పిల్లల భవిష్యత్తుకు ఉంది గనుక ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విలపించే ప్రవక్త విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 48, 49 వచనాల్లో నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతోంది. యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూసే వరకు నా కన్నీరు ఎడతెగక కారుతూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఇదే ప్రవక్త కేవలం మాట్లాడే ఒకే ఒక హెచ్చరిక, ప్రేమతో తెలియచేసే, బ్రతిమలానుకుని చెప్పే ఒక వర్తమానం ఏంటంటే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పినటువంటి దేవుని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో ఇదే దేవుడు 4వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతునని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనంలో ఆపత్కాలాన నన్ను గూర్చి మొరపెట్టండి, నేను నిన్ను విడిపిస్తాను, మీరు విడుదల పొందిన మీరు నన్ను మహిమపరుస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 91వ కీర్తనలో 15వ మాటలో మోషే ఇట్లా అంటూ ఉన్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ మాటలో వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిస్తాను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానని దేవుడు తన ఇష్టతను, ఆయన హృదయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంసోను చివరి దశలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన బలముతో నింపి శత్రువులను హతమార్చడానికి కావలసిన బలాన్ని ఇవ్వలేదు. నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని మొరపెట్టి యేసయ్య ప్రక్కన సిలువలో వేలాడుతున్న నేరస్తుడిని
నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆహ్వానించలేదా? మాట వినక వెళ్ళుమని చెప్పిన నినివేకు వెళ్లకుండా తర్షీషుకు వెళ్తున్న మత్యము కడుపులో నుండి మొరపెట్టిన యోనాను విడిపించలేదా? ఈరోజు నీవు కూడా ఏ మనస్సులో నీ బాధ, నీ వేదన, నీ రోగం, నీ పరిస్థితులున్నా నీవు మొరపెడితే నీకు బదులిచ్చే, నీ ప్రార్థన విని జవాబునివ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు గనుక ఇర్మియా వలె నశించిపోతున్న నీ కుటుంబం కోసం, బంధువుల కోసం ప్రార్థించిన ఆయనే రక్షించి స్వస్థపరచుటకు, బాగు చేయుటకు సమర్థుడు. అందుకనే ఆయన కృప మనల్ని వెంబడిస్తూ ఉంది కనుక ఆయన కోసం మనం, ఆయన సన్నిధిలో మనం ఈరోజు వాగ్దాన ప్రకారంగా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన ఆ దేవునికి మొరపెడదాం. ఆయన కృపతో మనల్ని, మన కుటుంబాల్ని రక్షించి స్వస్థపరిచి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్.